శివాజీ మహారాజుగారు లేకపోతే ఈరోజు మనకు కాశీ, అరుణాచలం టెంపుల్ ఉండేవి కాదు. కాశీ టెంపుల్ కి చాలా ప్రతిష్ఠ దాగి ఉంది. కానీ ఈ టెంపుల్ మీద ఔరంగజేబ్ కన్ను పడింది. ఆ కాశీ టౌన్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఆర్డర్స్ ఇచ్చాడు. ఔరంగజేబ్ ఆర్మీ కాశీకి వెళ్ళింది. కానీ ఆ కాశీ టౌన్ ని డిస్ట్రాయ్ చేస్తున్నప్పుడు గుర్రం మీద ఒక రాజు వచ్చాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కాశీ టెంపుల్ కోసం యుద్ధం చేశాక ఔరంగజేబ్ కాశీ టౌన్ ని వదిలేసి వెళ్లిపోయాడు. అరుణాచల టెంపుల్ ని ముఘల్ ఎంపైర్ వాళ్లు డిస్ట్రాయ్ చేశారు. ఆ ప్లేస్ లో మాస్క్ ని నిర్మించుకున్నారు. ఆ విషయానికి తెలుసుకున్న శివాజీ మహారాజ్ గారు యుద్ధం ప్రకటించారు. ఆ యుద్ధంలో ముఘల్ ఎంపైర్ ని ఓడించి కట్టిన మాస్క్ ని శివాజీ మహారాజ్ డిస్ట్రాయ్ చేశారు. మళ్లీ అదే ప్లేస్ లో టెంపుల్ ని కట్టారు. ఇప్పుడు ఉన్న అరుణాచలం ని నిర్మించింది మన శివాజీ మహారాజ్ గారే. ఇప్పుడు ఈ అరుణాచలం కాశీ టెంపుల్స్ ఉన్నాయి అంటే దానికి కారణం శివాజీ మహారాజ్. అసలు కుంభమేళా అంటే ఏంటి? 1,00,000 కోట్ల మంది ఎందుకు వెళ్తుంటారో తెలుసా? ఇప్పుడు తెలుసుకోండి. ఇంద్రుడికి అసురులకి మధ్య అమృతం కోసం జరిగే యుద్ధంలో పాములోంచి పోయిజన్ కి కొంతమంది మరణిస్తే వచ్చే అమృతం కోసం శివుడు మిగిలిన పోయిజన్ ని తాగేస్తాడు. అందుకే శివుడి కంఠం బ్లూ కలర్ లో ఉంటుంది. ఆ వచ్చిన అమృతాన్ని అసురుల నుంచి కాపాడనికి విష్ణుమూర్తి తోసులుతూ ఉంటే మోహిని అవతారంలో ఒక 4 డ్రాప్స్ 4 ప్లేసెస్ లో పడ్డాయి. హరిద్వార్, ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిన్ ఈ 4 ప్లేసెస్ లో మనం కుంభమేళ జరుపుకుంటాం. మహా కుంభమేళా 144 ఇయర్స్ కి ఒకసారి జరుపుకుంటాము. కుంభమేళ టైం పీరియడ్ ని సన్, మూన్, జూపిటర్ ఆస్ట్రాలజికల్ పొజిషన్ బట్టి డిసైడ్ చేస్తారు. ఈ కుంభమేళాలో ఎక్కడ మీకు కనిపించని సాధువులు, అఘోరీలు, హిమాలయాస్ నుంచి ఎవరికీ కనిపించని వాళ్లు కూడా కుంభమేళాలో ప్రత్యక్షమవుతారు అంట. ఈ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ వార్ జరిగింది మన మహాభారతంలోనే అని మీకు తెలుసా? ఈ వార్ లో 25,59,660 ఏనుగులు, 1,11,90,980 గుర్రాలు పాల్గొన్నవి. అలాగే 3,99,870 చారియట్స్, 19,68,300 సైనికులు పాల్గొన్నారు. పాండవులు 1,53,090 ఏనుగులు, 4,69,270 గుర్రాలతో వచ్చారు. కౌరవులు 2,40,570 ఏనుగులతో 7,21,710 గుర్రాలతో వచ్చారు. అంటే మహాభారతంలో ఆ టైములో మొత్తం ప్రపంచంలో 80% పాపులేషన్ ఈ వార్ లో పాల్గొన్నారు. ఇంత పెద్ద మహాయుద్ధం కేవలం 18 రోజులలోనే అయిపోయింది. కానీ ఇంత పెద్ద యుద్ధాన్ని నడిపించింది మాత్రం ఒక్కడే, ఆయనే శ్రీకృష్ణుడు. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.